దేశవ్యాప్తంగా రైతుల సమస్యల మీద ఒక నిరసన ప్రదర్శన జరుగుతోంది. ఢిల్లీ నుంచి రైతు సంఘాల వారు ఫోన్ చేశారు. రైతు సంఘాల వారు ఫోన్ చేసి మాకు బాసటగా మీ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మద్దతు పలకండి అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి ఇక్కడ రైతు సంఘాలు, ప్రజా సంఘాలు మరియు ఇక్కడ రేషన్ వ్యాపారులు, సిల్క్ రీలర్లు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రైతులకు బాసటగా, రైతులకు మద్దతుగా ఈరోజు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాము. మరి ఈ యొక్క నిరసన ప్రదర్శన క్లుప్తంగా విషయం ఏమంటే, దాదాపు 3 సంవత్సరాల నుంచి రైతులకు వారి హక్కుల కోసం, వారి యొక్క ఉత్పత్తులకు ఫిక్స్ రేటు కోసం పోరాడుతున్నారు రైతులు. మరి వారి యొక్క హక్కుల సాధన కోసం దేశ రాజధానిలో వారు దాదాపు 700 మంది రైతులు ఈ ఉద్యమంలో ప్రాణాలు అర్పించారు. మరి ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది రైతులు దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు రైతుల సమస్యల మీద. మరి ఇక్కడ ప్రజా సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నపము, రైతుల సమస్యల మీద ఖచ్చితంగా స్పందించాలి. మరి గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రైతుల సమస్యలని పరిష్కరిస్తాము అని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో గతంలో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, ప్రభుత్వం వాళ్లే ఉన్నారు కాబట్టి రైతుల నాయకులను పిలిపించి వారి సమస్యలను విని శాశ్వత పరిష్కారానికి రైతులకు చూపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఇంకొక విషయంలో ఖండన చేస్తున్నాము. ఆ విషయం ఏమంటే, రైతుల మీద తుపాకులు గురిపెట్టి కాల్పులు జరిపిన అధికారులకు ఆగస్టు 15 రోజు వాళ్ళు మెడల్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మనం వ్యతిరేకిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇలాంటి చర్యలు, ఇలాంటి దూకుడు చర్యలు, రైతు వ్యతిరేక చర్యల్ని మేము నిరసిస్తున్నాము. అలాంటి చర్యలను పక్కన పెట్టి మీరు నిజాయితీగా పనిచేసిండే వ్యక్తులకు, నిజాయితీగా పనిచేసిండే అధికారులకు అవార్డులు ఇవ్వండి. కానీ రైతుల మీద తుపాకీ గుళ్ళు పెట్టి వాడి ప్రాణాలు తీసిండే మీరు అధికారులకు అవార్డులు ఇస్తున్నారంటే చాలా శోచనీయము. దీన్ని ఖండిస్తున్నాము. మరి రైతులకు బాసటగా ప్రజా సంఘాలు మరియు రైతులు మరియు సిల్క్ రీలర్లందరూ ఈ యొక్క కార్యక్రమంలో రైతులకు మద్దతు పలుకుతున్నారు. ధన్యవాదాలు.